శ్వాసకోశాన్ని శుద్ధం చేసే గుణం కొర్రల్లో ఉంది. మీ జననాంగాల్ని అండకోశం, గర్భకోశం, ఆ ట్యూబ్స్ అవన్నిటినీ శుద్ధం చేసే గుణం సామల పీచు పదార్థం చేస్తుంది. మీ రక్తాన్ని, ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం, అద్భుతమైన గుణం అరికల్లో ఉంది, అరికల పీచు పదార్థంలో ఉంది. ఊదులు మీ మృదు అంగాల్ని శుద్ధం చేస్తుంది. కాలేయం, మూత్రపిండం, ప్లీహం, పిట్విటరీ, ఇలా నిర్నాళ గ్రంథులన్నిటిని వరుసబెట్టి. ఇంకా మిగిలింది కొర్రలు మీ మెదడును, నరనాడులను, శ్వాసకోశాల్ని, త్వచం అంటే చర్మం శుద్ధం చేస్తుంది. సో రక్తాన్ని శుద్ధం చేసే అద్భుతమైన గుణం ఊదుల్లో అన్నిట్లో కొద్దిగా ఉంది. నేను వైశిష్ట్యం గురించి చెప్తున్నా. సో మీరు ఈ 5 ధాన్యాల్ని మార్చి తినటం వల్ల మీ దేహంలో ఉన్న ప్రతి అంగపు జీవకోశం శుద్ధమై ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పటికీ అలసట, సొలసట ఉండదు. మీకు ఉదయం ఒకసారి భోంచేశారంటే సాయంకాలం వరకు మీకు ఆహారం మీద ధ్యాస కూడా ఉండదు. ఎందుకు? 100 గ్రాములు తింటే అందులో ఉన్న 60 గ్రాముల కార్బోహైడ్రేటు, కనీసం 40 గ్రాముల గ్లూకోజ్ నిక్షిప్తమై ఉంది. ఎంత కావాలో అంత. నీకు ఎప్పుడు కావాలి? నువ్వు పని చేసావనుకో ఇస్తుంది, పని చేయట్లేదంటే అట్టి పెట్టుకొని ఉంటుంది. సో అలా టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ తయారు కాకుండా ఎప్పుడు జీవశక్తి కావాలంటే అప్పుడు మాత్రమే ఇస్తూ, రక్తాన్ని పలుచగా ఉంచుతూ, ఇలా చూడండి ఎన్ని పనులు చేస్తుందో. ఆ పీచు పదార్థాన్ని పూర్తిగా నిర్నామం చేసి పీచు లేని ఏ కల్మషాలని తీసే గుణం లేని పదార్థాలని మనం ఇప్పుడు తింటున్నాం. వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము, పందుల మాంసము. 92 బిలియన్ పందుల్ని ప్రతి సంవత్సరం మానవ జాతి కటుకతనంతో చంపి తింటున్నారు. 120 బిలియన్ల కోడి మాంసం తింటున్నారు ప్రతి సంవత్సరం. దాన్ని తయారు చేసేదానికి భూమండలం మీద ఉన్న కొండల్ని, అడవుల్ని కరిగించేశాము. 40% ఆఫ్ ఫారెస్ట్ ఈస్ గాన్. అంటే డబ్బులు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వవు. కోట్లు కాదు, బిలియన్ డాలర్స్ కాదు, ట్రిలియన్ డాలర్స్ ఉన్న వాడికే ఆరోగ్యం లేదు. ఎందుకంటే వాడికి ఏం తింటున్నాడో వాడికి తెలియదు. బర్గర్లు, పిజ్జాలు, పలావులు, ఇంకా నూడిల్స్, ఇంతే. వాళ్ళకి వంట పెట్టి చేసేవాళ్ళు లేరు. అంత కంపెనీలు తయారు చేసిస్తే తినుకొని ఈ రకాలైన రోగాలు, పార్కిన్సన్స్, తల, అల్జైమర్స్. ఎవరు నువ్వు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నిన్ను? నువ్వు నా భార్యవా? మర్చిపోతాడు పూర్తిగా. మళ్ళా సారీ నువ్వు నా భార్యవు కదా. దిస్ ఈజ్ అల్జైమర్స్. ఇవన్నీ మీ నరనాడుల్లో ఈ కల్మషాలు పేరుకొని ఆ జ్ఞాపకం పెట్టుకున్న నరనాంది కేంద్రాల్ని శుద్ధం లేకుండా, శుభ్రం లేకుండా చేయటం వల్ల వస్తున్న రోగాలు. కొర్రలు, అండుకొర్రల అంబలి తాగండి. ఆ పొట్టలో తయారైన అద్భుతమైన సూక్ష్మజీవుల జీవ రసాయనిక ప్రక్రియ సమ్మిళనం మీ ఆల్జైమర్స్ని, పార్కిన్సన్స్ని, పార్శ్వవాయువు, బ్రెయిన్ స్ట్రోకు ఇలాంటి వాటిని రిపేర్ చేస్తాయి. 6 నెలల్లో రిపేర్, 2 సంవత్సరాల్లో పూర్తి క్లియర్ చేసేస్తాయి. అబ్బా దేవుడు తింటాడరా, 8 గంటలు నానబెట్టాలంట. వీడొకడు వచ్చి చెప్తున్నాడు, 8 గంటలు నానబెట్టాలా? ఏం 8 గంటలు? మిమ్మల్ని నీళ్ళలో కూర్చొని నానమన్నానా నేను? ఒక నిమిషం అలా నీళ్ళలో వేసి అలారం పెట్టుకోండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 8 గంటల తర్వాత ఉడకబెట్టండి 15 నిమిషాలు.
ఒక టేబుల్ స్పూన్ వద్దు, 5 గ్రాములు రవ్వ తీసుకోండి, అండుకూరల రవ్వ. 8 గంటలు నానబెట్టండి, 15 నిమిషాలు ఉడకపెట్టండి మట్టి కుండలో. 500 ml, 1/2 లీటర్, 15 నిమిషాలు ఉడకబెడితే ఒక 100 ml ఆవిరైపోతుంది. సో ఆ పలుచటి గంజిని బట్ట కట్టి పెట్టండి. మట్టి కుండనే కావాలి, ఎందుకంటే మట్టి కుండలో మాత్రమే సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి, గాలి ఆడుతుంది, ఆక్సిజన్ వెళ్తుంది, సూక్ష్మజీవులు కూడా చేరుకుంటాయి. ఆ పీచు పదార్థం పిష్ట పదార్థం కలిసి ఉంటే సూక్ష్మజీవులు వస్తాయి, మంచి సూక్ష్మజీవులే వస్తాయి. చక్కెర తేలాడుతూ ఉంటే చెడ్డ సూక్ష్మజీవులు వస్తాయి. అంటే మీరు వరి బియ్యం గంజి చేశారనుకోండి, చెడ్డ సూక్ష్మజీవులు కూడాను వస్తాయి. అందుకే సిరిధాన్యాల అంబలి మానవుని ఉదరానికి పొట్టకు అమృతతుల్యం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ పీచు పదార్థం ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుంది. అర్థమవుతుందా? ఇది వైజ్ఞానికమైన విషయం. దీన్ని కప్పిపుచ్చారు తజ్ఞులందరూ కలిసి. ఎందుకు? వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో గోధుమలు వరి బియ్యాన్ని మీ ఆహారంగా మార్చేశారు. ప్రతి ఒక్క తజ్ఞుడు వైద్యుడు కూడాను ఏమైనా తినవయ్యా, ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఆ స్థితికి వచ్చేసారు. పన్నీర్లు, టిక్కాలు, రంగులు పూసుకొని రోడ్ల మీద పడి తింటున్నాం, అవునా కాదా? ఆ స్టెరాయిడ్ ప్రచోదక పదార్థాల వల్ల ఈ గుడ్లు, మాంసము, పాలు తయారవుతుందని తెలియని వాడు ఎవడైనా ఉన్నాడు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తెలుసు కదా. అంటే అది తింటే మీ దేహంలోకి ఈ ప్రచోదక పదార్థాలు ఎక్కువ ప్రమాణంలో వెళ్తాయి, మీ రోగనిరోధక శక్తి తగ్గుతుందని తెలుసా లేదా మీకు? అయినా తింటున్నారా లేదా? ఎందుకు? డాక్టర్ ఉన్నాడులే, ట్యాబ్లెట్ ఇస్తాడు. ఇంకా వాళ్ళదేం తప్పయా? అంటే మీరు మీ వంటింట్లీని వదలటం వల్ల ఈ రోగాలన్నీ వచ్చాయని అర్థమవుతుందా? సో మీకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? వంట ఎవడు చేస్తాడు పోయా? మీ భార్య ఇంకా వంట చేస్తుందా? ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా? మల్టీ టాలెంటెడ్ మా భార్య. ఇలాంటివన్నీ ట్రెండ్. శుద్ధంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి రోట్లో పచ్చడి నూరు పెడితే మంచి ఇడ్లీలు, వడలు తయారు చేసేస్తుంది. తిని లొట్టలేసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. అదే పని చేస్తున్నాను నేను గడిచిన 35 సంవత్సరాల నుంచి. 35 సంవత్సరాల నుంచి రోట్లో కూర్చొని చట్నీలు, సాంబార్ పౌడర్లు అన్నీ రుబ్బిస్తే మా ఆవిడ అద్భుతమైన వంటలు చేస్తుంది, లొట్టలేసుకుంటూ తింటున్నాను. మా ఇంట్లో ఇడ్లీ చేస్తే రుబ్బిస్తాను, చట్నీ కూడా నేను రుబ్బుకొనే తింటాను, మిక్సీలో కూడా వేయము. మిక్సీలో వేస్తే వేడి మరియు ప్రెషరు రెండు ఎక్కువ అవుతాయి. ఎస్టీపీ అంటారు వైజ్ఞానికంగా, అది మంచిది కాదు జీవ పదార్థాలకి. అంతెందుకు, మీరు హిమాలయస్కి వెళ్తున్నారనుకోండి, కేదార్నాథ్కి వెళ్ళారు ఎవరైనా, వెళ్తే ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఎందుకు? ఆ ప్రక్రియకు ఆక్సిజన్ వెళ్ళి శ్వాసకోశం మీద అతుక్కోవాలంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉండాలి. పైకి వెళ్తే ఏమవుతుంది? ప్రెషర్ తక్కువ అవుతుంది, టెంపరేచర్ తక్కువ అవుతుంది. అందుకే ఆక్సిజన్ కూడా మీ శ్వాసకోశాల మీద అతుక్కోదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అదే పని మీరు మిక్సీలో పదార్థం వేసినప్పుడు బుర్ర బుర్ర అని తిప్పినప్పుడు ఏమవుతుంది? వేడి ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రెషర్ ఎక్కువ, ఆర్పిఎం రొటేషన్స్ పర్ మినిట్. 3 కంటే ఆర్పిఎం ఎక్కువైందనుకో అక్కడ వేడవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అందుకే నూనెలు కూడాను ఎద్దుగాను నూనెలు వాడండి అని చెప్తుంటారు. రైతు నేస్తం వాళ్ళు ఎద్దుగానుగలు వేశారు, అద్భుతం. అక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ దగ్గరలో ఉంది మీకు. కోర్నపాడులో ఎద్దుగాను నూనెలు తయారు చేస్తున్నారు. అనేక రకాలైన నూనెలు, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కుసుమల నూనె, వేరుశనగల నూనె, ఇలా అనేక రకాలైన నూనె పదార్థాల నుంచి, ఆ విత్తనాల నుంచి తీస్తారు. అది శుద్ధమైన అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఎస్పెషలీ నువ్వులు. భారతదేశంలో ఎవరైనా చనిపోతే నువ్వులు నోట్లో వేసి నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటే నువ్వుల్లో ఒక అద్భుతమైన కొవ్వు పదార్థం ఉంది. అది సిస్ ట్రాన్స్ అలా ఫ్లిక్ అయిపోతే నిలిచిపోయిన గుండె కూడాను టక్కని కొట్టుకుంటుంది.
అంటే దాని అర్థం ఏమిటి? నోట్లో నువ్వులు వేసి చెప్తే ఏదైనా వాడు బతికి బయటపడే అవకాశం ఉంటే ఇస్తున్నారనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ టెస్ట్. నువ్వులు వేసినా వీడు బతకలేదంటే ఇంక చచ్చాడు, తీసుకెళ్ళండి అని. తిలాంజలి, ముగింపు. అర్థమైందా? తిల్ అంటే సంస్కృతంలో నువ్వులు. సో తిలాంజలి పాడుతున్నాడు. ఇప్పుడు సమావేశం ముగిందంటే తిలాంజలి, ఒక భరతనాట్యం చివరిలో ఒక పాట పాడే తిలాంజలి పాడుతున్నారా అంటారు. అంటే పని అయిపోయింది, తీసుకెళ్ళండి, ఫైనల్ టెస్ట్. అలాంటి అద్భుతమైన నూనెల్ని మనం మిషన్లో వేసి తిప్పితే అది గుణం మారిపోతుంది. అలాగే వేరుశనగ నూనెల్లో రెస్వెరట్రాల్ అని ఒక అద్భుతమైన కెమికల్ ఉంది. ఇట్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఏజింగ్, ఫ్రమ్ వైరస్, ఫ్రమ్ ఫంగస్, ఫ్రమ్ బ్యాక్టీరియా, ఫ్రమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు రెస్వెరట్రాల్ అని. అదొక అద్భుతమైన ఆరోమాటిక్ యాంటీ ఆక్సిడెంట్. అది మన వేరుశెనగల గులాబీ రంగు చిప్పు, ఆ పైన ఉంటుంది పొట్టు, అందులో ఉంటుంది. మనం ఏం చేస్తాం? వేయించేసి ఉఫ్ ఉఫ్ అని మిగిలిన తింటున్నాం. మన మూఢతనం చూడండి. అంటే మీకు మీ త్వచము, మీరు ఎప్పుడూ యువకుల్లాగా కనిపించాలంటే ఆ అద్భుతమైన వేరుశెనగ నూనెలో ఉన్న రెస్వెరట్రాల్ మీకు కావాలి. అదే మీరు మిషన్లో వెళ్ళి బుర్ర బుర్ర నాడించారనుకో అది మాయమైపోతుంది. అందుకే ఎద్దుగానుగు నూనె అంత వైశిష్ట్యం. అబ్బా మాకు దొరకట్లేదు అని అనిపిస్తే మీకు వేరుశెనగలు తీసుకొని కొద్దిగా నానబెట్టి ఆ పై పొట్టు తీసేసేయండి. ఒక 100 విత్తనాలు తీసుకొని అది మీ చట్నీలో వేసుకొని ఇలా సాంబార్లో వేసుకొని తినడం మొదలుపెట్టింది. మీ పిల్లలకు కూడా మీకు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, అంటే మీ మైటోకాండ్రియాని ప్రొటెక్ట్ చేయగలదు. ఇలాంటి అద్భుత పదార్థాలన్నీ దేవుడు ఈ సిరిధాన్యాల్లో పెట్టాడు. రెస్వెరట్రాల్ కంటే 1000 రెట్లు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ లిగ్నాన్స్ అంటారు. అవి మన సిరిధాన్యాల పీచు పదార్థంలో దేవుడు పెట్టాడు. ఇంక మీరు ఆలోచించండి, మిల్లెట్ ఆహారం ఎంత అద్భుతమైంది అని ఆలోచించండి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మీరు మిల్లెట్స్ తింటే ఈ రోగం పోతుందా, ఆ రోగం పోతుందా అని ఆలోచించకండి. ఏ రోగం రాదు అని మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.